హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళైతే నేను ఒక ట్రైపాడ్ అయితే ఆర్డర్ చేశాను. వీడియోస్‌కి తీయడానికి ఇబ్బందవుతుంది. అమ్మ అయితే వీడియోస్ చేయనని చెప్పేసింది. అందుకని ట్రైపాడ్ ఒకటి ఆర్డర్ చేసుకున్నది అన్నయ్యనైతే ఒకసారి ఓపెన్ చేయమని చెప్పాను. వీడియో తీసుకుంటాను ఓపెన్ చేయన్నా అంటే ఓపెన్ చేశాడు. అదైతే మొబైల్ పెట్టేదన్నమాట. ట్రైపాడ్ అయితే తీసాడు బయటికి. చాలా పెద్దగా వచ్చింది. నేను అనుకున్నట్టే ట్రైపాడ్ అయితే నాకు సెట్ అయింది. మంచిగా ఉంది. అసలు చాలా స్టాండర్డ్‌గా ఉందన్నమాట. నాకు వీడియోస్‌కి కంఫర్ట్‌గా ఉంది. అలాగే వీడియోస్ కూడా షూట్ చేద్దామని చెప్పి వీడియోస్ కూడా షూట్ చేశాను. ఇలా 2 క్లిప్స్ అయితే వచ్చాయి. మనం ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు దాన్ని. అలాగే దానికొక హుక్ లాంటిది కూడా వచ్చింది. అలా ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. సరిపోయినంత వరకు ఎక్స్చేంజ్ చేసుకొని ఆ క్లిప్ ప్రెస్ చేస్తే అక్కడితో ఆ హైట్ అనేది ఆగిపోద్ది. చాలా బాగుంది ట్రైపాడ్ అయితే. ఇవి వీడియోస్ తీయక చాలా రోజులైంది కదా! ఇంకా వీడియోస్ అప్‌లోడ్ చేద్దామని చెప్పేసి ఈ ట్రైపాడ్ అయితే బుక్ చేశా. వీడియోస్ చేయాలంటే అమ్మ అయితే హెల్ప్ చేయట్లేదు. ఇది ఎటంటే అటు రొటేట్ అవుతుంది. చాలా కంఫర్ట్‌గా అనిపించింది. హమ్మయ్య! అనిపించింది నాకైతే ఈ ట్రైపాడ్ చూసి. చాలా బావుంది. ఎంత బావుందో అంతే కాస్ట్ అండి. కాస్ట్‌ని బట్టే ఏ ప్రొడక్ట్ అయినా. అలాగే ఇంక వీడియోస్ షూట్ చేద్దామని చెప్పి ట్రై చేశాను. చాలా బావుంది. బ్యాక్ కెమెరా అయితే పెట్టా. బ్యాక్ కెమెరా పెట్టి ఫస్ట్ అవి సెట్ చేయడం అయితే రాలేదు నాకు. మొబైల్ పెట్టేది అది లూజ్‌గుంది. ఇలా సెట్ చేసుకోవాలని గూడా అన్నయ్య ఒకసారి నాకు చూపించు అని నేను అడగలేదు. అన్నయ్య గూడా చూపించలేదు. ఇంగ నేను దాంతో తంటాలు పడ్డా కాసేపు. మొబైల్ అటు ఇటు కదులుతుంది. అలాగే రొటేట్ చేసేదాన్ని గూడా టైట్ చేయడం అనేది రాలేదు. ఇంక గిన్నెలైతే పొద్దున్నే లేసి గిన్నెలైతే సర్దుతున్నా. నిన్న సాయంత్రం కడిగినవన్నీ అలా ఉంటే మొత్తం సర్దేస్తున్నా. మా చిన్నోడు లేస్తాడని చెప్పి దబదబా అయితే సర్దేస్తున్నా. వీడియో స్పీడ్ మోడ్‌లో పెట్టాలేండి. అలాగే ఇంక గిన్నెలన్నీ బయటేసుకోవడానికి స్టవ్ అయితే క్లీన్ చేస్తున్నా. మనం ఇట్లా క్లీన్ చేసుకొని తర్వాత ఇల్లు ఊడ్చుకుంటే చాలా నీట్‌గుంటది. ముందలైతే నేనైతే ఫస్ట్ లేవంగానే అంట్లయితే బయటేస్తా. అంట్లేమన్నా ఉంటే ఫస్ట్ కడిగినవి ఉంటే బోర్లిచ్చేస్తా. బోర్లిచ్చిన తర్వాత అంట్లయితే బయటేస్తా అనమాట. నైట్ మిగిలిన అన్నం ఉంటే తీసేసి గిన్నెలో అయితే పెట్టేస్తున్నా. మేమైతే ఇత్తడి గిన్నెల్లో అయితేనే వండుకుంటున్నాము. ఇప్పటి వరకైతే హెల్త్‌కి మంచిది కాదని చెప్తున్నారు గదా! అందుకే అవి అయితే రాతండి గిన్నెలో అయితే టోటల్‌గా వండడం అయితే మానేసాం. ఇప్పుడైతే మొత్తం ఇత్తడి గిన్నెల్లోనే వాడుతున్నామనమాట. యూట్యూబ్‌లో అయితే చాలా కష్టమండి. వీడియోస్ అప్‌లోడ్ చేయడం అయితే. వీడియోస్ తీయడం చాలా ఈజీయే. కానీ అప్‌లోడ్ చేసేటప్పుడు చుక్కలు కనిపిస్తాయన్నమాట. చాలా అంటే చాలా రిస్క్ యూట్యూబు. రిస్క్ అని కాదు కానీ మన ఓపికను బట్టి యూట్యూబ్ అండి. యూట్యూబ్‌లో చేయాలంటే ఫస్ట్ కంటెంట్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఆ కంటెంట్ మీదనే మనం వీడియోస్ చేయాలి. మిక్స్‌డ్ కంటెంట్ పెడితే మాత్రం ఎవరు చూడరు. అలాగే మిక్స్‌డ్ కంటెంట్ వీడియోస్ కూడా ఎక్కువ వెళ్ళవన్నమాట. కానీ ఇక్కడ ఏం చేశామంటే అసలు వంటలు చేయడానికైతే వీలు కావట్లేదు. వంట అయ్యేసరికి 12, 1 అట్లా అవుతుంది. ఈ లోపల నాన్నొచ్చేసి ఇంక తిడుతున్నాడనమాట. ఇంతసేపా వంట చేయడం అని. ఇలా తిట్టేసరికి మా అమ్మ నేనేం చేయను, వీడియోస్ చేయను, ఏం చేయను అనేసి చేతులెత్తేసింది. ఇంక నేనేం చేయాలో నాకైతే ఏం తోచట్లేదు. కంటెంట్ ఏం పెట్టాలా ఏంటి అని. ఇంక నేనేం చేసేదేం లేక ఇంక డైలీ వ్లాగ్స్ అయితే స్టార్ట్ చేశా. ఇక్కడ చిన్నోడిని, పెద్దోడినైతే నాన్న దగ్గర వదిలిపెట్టేసా అనమాట. బయటికెళ్ళాలని వెయిట్ చేస్తున్నాడు. ఇంక నేను అంట్లు కడుగుదామని బయటేసా అనమాట. ఇవన్నీ చెత్త చెత్తగున్నాయి చూసారా పొద్దున్నే. మన ఇల్లెలా ఉంటది. పిల్లలుంటే ఇంకా ఎక్కువ గలీజ్‌గుంటది ఇల్లు. వాళ్ళు ఆడతారు.
బొమ్మలన్నీ ఎక్కడో అక్కడ పడేస్తారనమాట. ఇంకైతే మంచిగా ఇల్లయితే క్లీన్ చేసుకుందాం అని చెప్పేసి ఇల్లయితే ఊడుస్తున్నా. చాలా మంది వీడియోస్ చూస్తుంటే చాలా ఈజీగా చేస్తున్నారే, మనం ఎందుకు చేయలేము అననైతే అనిపిస్తది నాకు. మనం ఎందుకు చేయట్లేదు, ఖాళీగే ఉన్నాం కదా అని అనిపిస్తది. అందులో నాకైతే ఇద్దరు చిన్న పిల్లలే అండి. పిల్లలతో కూడా కావట్లేదు నాకు. చాలా రిస్క్ అనిపిస్తుంది పిల్లలతో చేయడం. అమ్మున్నా గానీ, పట్టుకున్నా గానీ, ఎవరున్నా సరే ఇబ్బందనిపిస్తుంది. కానీ ఎలాగైనా చేయాలనే ఆలోచన అయితే బాగా ఉంది నాకైతే. ఇప్పటి వరకు వ్యూస్ వేటికి రాలేదు కానీ, ఒక్క వీడియోకైతే బాగా వ్యూస్ అనేవి పెరుగుతున్నాయి. అదొచ్చేసి మెంతికూర పప్పు వీడియో. బాగా బాగా వెళ్ళాయి వ్యూస్. నాకైతే అవి గొప్పే. ఒక 15,000 వ్యూస్ వరకైతే వెళ్ళినాయి. బావుంది. అందుకే ఇంకా స్టార్ట్ చేద్దాం, ఎందుకు ఖాళీగా కూర్చోవడం అని చెప్పేసి స్టార్ట్ చేశాను. అందుకే ట్రైపాడ్ కూడా ఒకటైతే ఆర్డర్ చేశా. ఇక్కడైతే మా చిన్నోడికైతే ఇంకా వాడు ఏడుస్తాడు. వెంటనే ఇంకా రవ్వ అయితే పొయ్యి మీద పెట్టా. మనం వండుకునే ఉగ్గండి ఇది. చిన్న పిల్లలకి 6 మంత్స్ దాటిన కానించి అన్నీ వేయించి, పప్పులు వేయించి రవ్వ చేస్తారు గదా! ఆ రవ్వ అయితే వండుతున్నా నేను. నాకైతే ఇలా వాయిస్ ఓవర్ ఇవ్వడం కష్టంగుంది. చాలా వరకైతే వీడియోస్ చేసుకుంటూ మాట్లాడితేనే ఈజీ అనిపిస్తుంది. అన్నయ్య అయితే పొయ్యి మీద వాటర్ అయితే పెట్టమన్నాడు, వేడి నీళ్ళు బయటికెళ్ళాలని చెప్పి. పొయ్యి మీద పెట్టింది. ఇంక అంట్లయితే కడుగుదామని చెప్పి బయటకొచ్చా. ఫుల్ వర్షం పడుతుంది. ఆ వర్షంలో ఎక్కడ కడగాలని చెప్పేసి ఇంతకుముందు వంట చేసిన దగ్గరే ఖాళీ ఉంటే కొంచెం ఇంక అక్కడ ఏసైతే కడుగుతున్నా పైపేసుకొని. ఇక్కడైతే ఇంక ఆ రూమ్ మొత్తం వంట చేయట్లే అని చెప్పేసి అన్నీ పనికిరాని సామానన్నీ అక్కడ పెట్టేశారండి. ఇంగ అక్కడ నీళ్ళు వాటర్ అయితే పోతాయి. కిందయితే కాలువ ఉందనమాట. ఆ బండలు వేసిన దగ్గర. ఇలా వాయిస్ ఓవర్ ఇచ్చే కంటే వీడియోస్‌లో డైరెక్ట్ మాట్లాడుకోవడం ఈజీ అనిపిస్తుంది. చాలా వరకైతే ఇవాళైతే కొన్ని అంట్లే పడ్డాయి నాకైతే. లేకపోతే చాలా అంట్లు పడేవి. ఎందుకో ఏమో తెలీదు. ఇవే చాలా తక్కువ ఇప్పటి వరకు పడిన వాటిల్లో. అంట్లయితే తోమేసుకొని ఇంకా బట్టలు నానబెట్టేసేయాలి. మనకైతే సబ్స్క్రైబర్స్ ఇప్పుడు 142 మెంబర్స్ వచ్చారండి. ఎవరైనా మన వీడియోస్ చూస్తుంటే ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు మన వీడియోస్ నచ్చినట్టయితే నేను ఏదైనా పొరపాటు చేస్తే కామెంట్ కూడా చేయండి. ఇప్పటి వరకు అయితే ఎవరు అయితే బ్యాడ్ కామెంట్స్ ఏం పెట్టలేదు. చాలా పాజిటివ్‌గానే ఉన్నాయి. ఎందుకంటే ఒకవేళ అమ్మ చేసింది కాబట్టి పాజిటివ్ కామెంట్సే వచ్చాయి. నేనేదన్నా తప్పు చేస్తే మాత్రం ప్లీజ్ కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఏ కంటెంట్ చేస్తే బావుంటదో కూడా చెప్పండి. నాకైతే కామెంట్ చేయండి. ఎక్కువగా ఇష్టపడే కంటెంట్ ఏంటి అనేది మీకేదన్నా ఐడియా ఉంటే కామెంట్ చేసి చెప్పండి. అలాగే మీకు ఈ వీడియోలో ఏమన్నా నచ్చకపోతే కూడా ప్లీజ్ కామెంట్ చేయండి. ఎవరైతే మన వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడైతే బాత్రూమ్‌లో ఉన్న బట్టలు కూడా తెచ్చేసి నేనైతే నానబెడుతున్నా. ఇంకా ఇంట్లో తేలేదు. ఇంక వీటి వరకైతే ఒక బకెట్‌లో సరిపోతాయని ఆ బకెట్‌లో అయితే నానేస్తున్నా అనమాట. వెదర్ చూసారా ఎంత బావుందో? ఎంత గ్రీనరీగా ఉందో అసలు. చాలా ప్రశాంతంగా ఉంటది. బావుంటదసలు. ఇలా వాన పడినప్పుడు క్లైమేట్ అయితే. ఇప్పటివరకైతే యూట్యూబ్‌లో చేయాలి, యూట్యూబ్‌లో వీడియోస్ పెట్టాలి, మనీ వస్తాయని చెప్పి అయితే అనిపిస్తది. కానీ అవి చేసేటప్పుడైతే చేయలేకపోతున్నాం అనమాట. కంటెంట్ ఏంటో తెలియక, అర్థం అవ్వక చాలా చికాకైతే పుడుతుంది. కంటెంట్ ఏం చేయాలా, ఏంటి అని ఆలోచించి విసుగొస్తుందనమాట. కానీ చేయాలనే తపన మాత్రం పెరిగిపోతుంది. ఇక్కడ మాకైతే కోళ్ళున్నాయి. 3 కోళ్ళున్నాయండి. ఒక కోడైతే గుడ్లు పెట్టి కుంపటి మీద ఉంది ఇప్పుడు. ఇవి 2 మాత్రం వర్షంలో తడుసుకుంటూ మంచిగా తిరుగుతున్నాయన్నమాట. ఎంజాయ్ చేస్తున్నాయి అవి కూడా. బట్టలైతే ఆరిన బట్టలన్నీ లోపటేసామండి. అవి కొంచెం చెమ్మగున్నాయన్నమాట. అలా వేసి ఇంకా ఆరితే
తీసేస్తామన్నమాట. ఇంక ఇంట్లో ఉన్న బట్టలన్నీ బయటికి తెచ్చేసి అవి కూడా నానబెడతాను. ఇప్పుడైతే అక్కడైతే వేసి వస్తున్నా అనమాట. బియ్యం కడిగేసి పెద్దోడు గూడా ఆకలికి ఏడుస్తాడు గదా! మనలాగైతే ఉండరు వాళ్ళు. చిన్న పిల్లలకి త్వరగా ఆకలేసేసిద్ది. మా వోడైతే ఇంక పెట్టిందాకా ఏడుస్తూనే ఉంటాడు పెద్దోడు. మా అన్నయ్య అయితే వెళ్లి వాడికైతే టిఫిన్ తీసుకొస్తాడనమాట పొద్దున్నే. నేనైతే బియ్యం పోసుకురావడానికి ఇంట్లోకెళ్ళా అనమాట. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బియ్యంలో వేపాకేస్తామండి మేము. ఎందుకంటే వేపాకు వేయడం వల్ల దాంట్లో పురుగనేది పట్టదనమాట. పురుగు ఉన్నా చచ్చిపోద్ది. అందుకు వేపాకైతే కలుపుతారు. ఈ వాయిస్ ఓవర్ ఇవ్వడం చాలా కష్టంగుంది నాకైతే అసలు. అసలు ఏ కంటెంట్ చేస్తే బావుంటదో ఒకసారి కామెంట్ అయితే చేయండి చూసిన వాళ్ళు. కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టేవాళ్ళు గూడా ఒకసారి కామెంట్ చేయండి. వాటికి కొన్ని బియ్యం వేసా అనమాట. అవి ఇవి వేస్తే అమ్మ తిట్టిద్ది. కానీ పాపం అవి ఎదురు చూస్తున్నాయి అని చెప్పి కొన్నైతే అటు జల్లా అనమాట. వాటికి వేరే సెపరేట్ బియ్యం ఉన్నాయి. ఇవాళ నుంచైతే వీడియోస్ కంటిన్యూగా వస్తాయండి. నేనైతే ఒక గోల్ అయితే పెట్టుకున్నా. వీడియోస్ అయితే కంటిన్యూగా చేయాల్సిందే అని చెప్పేసి. ఇక్కడైతే తులసమ్మ ఉంది కదండీ! తులసమ్మ అంతకుముందు నిద్రపోయిందనమాట. దాని ప్లేస్‌లో కొత్త మొక్కలైతే వచ్చాయి. ఈ చుట్టుపక్కల ఉన్నయి కూడా మొత్తం తులసి మొక్కలే. ఇక్కడ డ్రమ్ దగ్గర వచ్చేసి ఒక జామ మొక్క ఉంది. అదైతే మా చెల్లి పెళ్ళప్పుడైతే పెట్టిందమ్మ. ఇప్పుడు మా చెల్లి పెళ్ళై ఒక 8, 9 మంత్స్ అవుతుందనమాట. చాలా పెద్దగా వచ్చేసింది ఇప్పుడే. చాలా బావుందసలు. ఇట్లా చూసే లోపల చెట్లు పెద్దగయిపోతున్నాయన్నమాట. బియ్యం అయితే కడుగుతున్నా నేను. ఇంకా త్వరగా అన్నం వండేసేయాలని చెప్పి బియ్యం అయితే కడుగుతున్నా అనమాట. ఇక్కడ కొత్త మొక్కలు తెచ్చి పెడదామన్నా ఎక్కడ పెట్టాలి ఏంటి ఏం అర్థం అవ్వట్లేదనమాట. ఎక్కడ పెట్టినా గానీ మొత్తం మొక్కలైపోతున్నాయి. ఇంగా చిన్న గడ్డి కూడా మొలుస్తుంది. ఇంక అది పీకి ఇవి పెట్టే లోపల చాలా విసుగొస్తదనమాట. బియ్యం అయితే 2 టైమ్సే కడగాలి నాకు తెలిసినంత వరకైతే. ఎందుకంటే మాకు ఎయిత్ క్లాస్‌లో ఒక టీచర్ అయితే చెప్పారనమాట. బియ్యం ఎక్కువ కడగకూడదంట. 2 టైమ్సే కడగాలంట. వాటి మీదున్న పొట్టు ఇంగా మొత్తం బలమంతా వాటిలోనే ఉంటాది. బియ్యం క్లీన్‌గా కడిగేసి వాటర్ కనపడేటట్టు పెట్టినా గానీ ఆ బియ్యం ఆ అన్నం తిన్నా ఒకటే, తినకపోయినా ఒకటే అని చెప్పేసి చెప్పింది. కానీ ఇక్కడ అలా గాదు. మా అమ్మ అయితే క్లీన్‌గా కడగాలని అంటది. వాటర్ తెల్లగా రావాలి. అలా అయితేనే క్లీన్‌గా ఉన్నట్టు శుభ్రంగా పోతది అని చెప్పి కడగమంటది. మనం ఏం చేస్తాం చెప్పండి. అందుకు మొత్తం క్లీన్‌గా కడిగేస్తా అనమాట. ఒక 4, 5 సార్లు కడిగితే అవి క్లీన్ అవుతాయి. ఎందుకంటే ఇవి ఎక్కువ పాలిష్ పట్టించలేదు ఈ బియ్యం. మామూలుగా మామూలుగా 1, 2 కోటింగ్స్ అయితే ఇచ్చారనమాట. అంతే ఇంకా ఎసురైతే పోస్తున్నా. నేనైతే చేత్తోనే పెడతాను ఎసురు. కొంతమంది లోటాల లెక్క కొలతలు పోసి పెడతారు. అలా అయితే నాకైతే రాదనమాట. మా ఇంట్లో ఇలానే పెడతాం. అమ్మ కూడా ఇలానే పెట్టిద్ది. మా పెద్దోడొచ్చి ఎత్తుకోమని ఏడుస్తున్నాడు. వాడికి ఆకలేస్తుంది.
ఇంకా వీళ్ళ గురించి కూడా నేను వాయిస్ ఓవర్ ఇవ్వాల్సొస్తుందండి. మామూలుగా వీడియోస్ చేస్తే బాగా ఏడుపు అవి పడగూడదంట వీడియోస్‌లో. అలా అలా పడగూడదు. స్ట్రైక్ అనేదొస్తది. ఏదో చెప్తున్నారు అన్నీ. అందుకే ఇంకా పిల్లలతో గూడా అవ్వట్లేదు. వాళ్ళు ఏడుస్తుంటే వీడియోస్ తీయలేం ఫస్ట్. ఆ వాయిస్ అనేది, ఆ ఏడుపనేది వీడియోస్‌లో పడగూడదంట. అందుకు ఏం చేయాలో ఏం అర్థం గాక ఇన్ని డేస్ అయితే వీడియోస్ అయితే పెట్టలేదు. ఇగ ముందు ముందయితే వీడియోసొస్తాయి పక్కా. ఇక్కడ కొత్త కొత్త కంటెంట్స్ అయినా ఏదైనా తీసి ఇంట్లో ఇంట్లో వరకైతే వ్లాగ్స్ అయితే నేను స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. ఇక్కడైతే ఫ్రిడ్జ్‌లో నుంచి పాలైతే తీసా అనమాట. మీగడ చాలా మందంగా వస్తది. నేనేం చేశా అంటే ఫస్ట్ అది తీసి నేను పోస్తే బావుండేది. కానీ అది తీయకుండా పోసా అనమాట. మళ్ళీ తీసేసి పోసా అనమాట. గెంటెతో అయితే తీసా మీగడ. తీసి టీకైతే పెడుతున్నా అనమాట. ఈ మిరపకాయలొచ్చేసి మా అమ్మే ఏసింది అటు మొక్క. కనకంబరాల మొక్కల పక్కన ఈ మొక్క గూడా పెట్టిందంట. ఎప్పుడు పెట్టిందో మాకైతే తెలీదు. మేమైతే చూడలేదు ఇప్పటి వరకు అటు బోయి. ఎందుకంటే అది కనపడట్లేదు ఆ మొక్క. ఆ మొక్కకి ఇంక పచ్చిమిరపకాయలు కాస్త అలా పండు మిరపకాయలయిపోయాయి. పండు మిరపకాయలు తెచ్చింది. పచ్చడైతే చేద్దామని అన్నది. అంటే నేను వీడియో తీస్తాను చెయ్యంటే, నేను చేయను వీడియో తీస్తా అంటే అననంటుంది. ఇంకేం చెప్పాలండి నువ్వే చేసుకో నేను చెప్తాను అననంటుంది. సర్లే అని చెప్పేసి ఇంక నేను టీ అయితే పెడుతున్నా అనమాట. మా చెల్లయితే లేసింది. మా చెల్లి ఇప్పుడు ప్రెగ్నెంట్. 8 మంత్స్ ప్రెగ్నెంట్ అండి. తను అయితే టీ ఎక్కువగా తాగిద్ది. కానీ చాలా ఇప్పటి వరకైతే మానేసిందిలెండి. ఇంతే అండి వీడియో. ఎవరికైనా వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్ చేయండి. బాయ్.